ఏర్పాటు చేసినటువంటి మన చింతలపూడి గైడ్స్ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్స్ మహాలక్ష్మి గారికి, రజియా మేడంకి, శ్యామల మేడం గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఒక విలువైన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాము అనే ఫీలింగ్ మీలో ఉండకూడదు. మన పాఠశాలలో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టాము అంటే దాని వలన టీచింగ్ అవర్ ఒక గంట సేపు మనం మానేసేసుకొని అందరినీ సమావేశపరుస్తున్నాం. ఆ గంటలో మీరు పొందేటటువంటి విజ్ఞానం, మేమిచ్చే సందేశాలు, ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి విలువైన సూచనలు మీ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే సమావేశం ఏర్పాటు చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ అందరినీ అసెంబ్లీ చేసే పని అయితే ఉండదు. ఇప్పటివరకు మన పాఠశాలలో ఏ కార్యక్రమం జరిపినా కూడా మీరు చూశారు. అది అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవం అవ్వచ్చు, అది ఎయిడ్స్ సంబంధించిన కార్యక్రమం అవ్వచ్చు, నిన్నగాక మొన్న చేసినటువంటి మన సెమీ క్రిస్మస్ అవ్వచ్చు, మధ్యలో చేసినటువంటి ఘంటసాల గారి యొక్క శత జయంతి అవ్వచ్చు. ఏ కార్యక్రమం సరే దాంట్లో ఎంతో కొంత మొరాలిటీ లేకుండా మీ జీవితానికి ఉపయోగపడకుండా ఉండే కార్యక్రమం ఏది కూడా టేకప్ చెయ్యం మేము. దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందున్నటువంటి ఒక ఫోటో, ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్ర కనుక మీరు తెలుసుకుంటే నేనేనా ఇంతకుముందు చెప్పాను మీకు. నేను ఘంటసాల గారి జీవితం చెప్పినప్పుడు ఆయన కన్నా 1000 రెట్లు మీ తల్లిదండ్రులు మీకు చక్కటి విలువైన జీవితాన్ని ఇచ్చారని. అవునా కాదా? ఈనాటి పరిస్థితి అంతే. ప్రపంచంలోనే జగద్విఖ్యాతిగాంచినటువంటి అత్యంత గొప్ప మేధావులుగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో ప్రథముడు శ్రీనివాస రామానుజన్ చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా. మనం చాలామంది మేధావులు ఎవర్రా అంటే ఎక్కువ మంది నోట ఐన్స్టీన్ పేరు వినపడుతుంది. ఐన్స్టీన్తో సమాన స్థాయిలో మన భారతదేశంలో కూడా ఒక మేధావి ఉన్నాడు. ఆ భారతదేశంలో ఉన్న మేధావే మన ముందున్నటువంటి రామానుజన్ గారు. ఎందుకు ఆయనకి అంత పేరు వచ్చింది? జగద్విఖ్యాతి కాంచినటువంటి గొప్ప మేధావిగా ఎందుకు పేరు వచ్చింది? ఆయన జీవిత చరిత్ర ఏంటి? మీరందరూ కూడా తెలుసుకోవాలి. మద్రాసులో ఈరోడ్ అనేటటువంటి ప్రదేశంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆయన. కటిక పేద బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ఒక బట్టల కొట్లో గుమ్మస్తాగా చేస్తాడు. నెలకి 20 రూపాయలు జీతం తండ్రికి. బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వాళ్ళ తల్లికి కూడా చిన్నప్పటి నుంచే దేవాలయాలలో పాటలు పాడటం అనేది అలవాటుగా ఉండటం వల్ల ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడి మీద ప్రార్థనలు కనుక పాడుతూ ఉంటే నెలకి 10 రూపాయలు ఇచ్చేవారు తల్లికి. తండ్రికి 20 రూపాయల సంపాదన, తల్లికి 10 రూపాయల సంపాదన. ఆ 30 రూపాయలతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటువంటి ఒక అతి సామాన్య పేద కుటుంబం. ఆ రామానుజన్ గారిని కాంచీపురం అనేటువంటి ఒక గ్రామంలో మీలాగా మనలాగా ఉన్నటువంటి చిన్న ప్రాథమిక పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు. మరి జాయిన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మాస్టారు ఆ లెక్కలు చెప్పేటప్పుడు ఎలిమెంటరీ పాఠశాలలో మీ అందరికీ తెలుసు భాగాహారాలు 5/5 ఎంత? 1. 15/15 1. ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఆయన ఏమన్నాడంటే ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే వచ్చే ఆన్సర్ 1 అని చెబుతాడు. అది కామనే కదా, అవునా కాదా? అలాంటప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే జస్ట్ 3వ తరగతి ఆయన చదువుతుంది 3వ తరగతి 3rd క్లాస్లో ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే వచ్చే ఆన్సర్ 1 అని. మీరందరూ అలా చూస్తూ ఉంటారు అంతే. ఆయన ఏమన్నా అంటే ఆ టైంలో, సార్ మీరు చెప్పింది కరెక్టే కదా,
5/5 ఒకటి, 7/7 ఒకటి, 10/10 ఒకటి, బాగానే ఉంది. మరి 0/0 కూడా ఒకటి అవుతుందా అని అడిగాడు. 3rd క్లాస్ స్టూడెంట్. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని మీరు బుర్ర కథలాగా వినటం కాదు, బుర్ర కథలాగా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే మనస్తత్వం మీలో అభివృద్ధి చెందాలి. 3rd క్లాసులో అలాగా ఆయన ముందుకు వెళితే జస్ట్ 7th క్లాస్ 8th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ అయిపోయింది దానికి. మీకు లైబ్రరీకి వెళ్ళమంటాం, రామ్మోహన్ గారు మీకు పుస్తకాలు ఇస్తారు, జనాభా లెక్క చదువుతాం మనం. జనాభా లెక్కకి ఆయన ఏమైనా అంటారేమో లేదా మాస్టర్ తిడతారేమో అని చదువుతారు. ఆ రోజుల్లోనే లైబ్రరీలో ఉన్నటువంటి ఒక పుస్తకాలు చదివేటప్పుడు ఆయన మ్యాథమెటిక్స్ సంబంధించిన పుస్తకం చదివాడు. మ్యాథ్స్ బుక్స్ చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి థియరమ్స్ అన్నీ కూడా అలా చదువుకుంటూ తిప్పేయడం కాదు, ఒక పేజీలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా చదువుతూ ఉంటే ఆయనకి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది మ్యాథమెటిక్స్ మీద. ఆ లైబ్రరీలో బుక్స్ చదువుతుంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాడు ఆయన. అతి చిన్న వయసులోనే ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని, సిద్ధాంతాలను కూడా ఆయన సొంతంగా కనుక్కునేవాడు. ఆయన అక్కడ ఉన్న వాటిని చూసుకుంటూ త్రికోణమితి, అలాగే అల్గారిథమ్స్, నెంబర్ థియరీ, ఇలాంటి వాటి మీద అపారమైన నాలెడ్జ్ సంపాదించాడు ఆయన. సరే, ఆ విధంగా మెట్రికులేషన్ అయిపోయింది, కాలేజీలో జాయిన్ అవ్వాలి. డబ్బులు లేవు తల్లిదండ్రుల దగ్గర, చెన్నైలో జాయిన్ చేయాలి. డబ్బులు లేకపోతే 15 ఏళ్ల ప్రాయం వరకు ఆయన కనుక్కున్నటువంటి, చేసినటువంటి లెక్కల్ని, ఆయన కనుక్కున్న ఫార్ములాస్ని ఆ కాలేజీలో ఉన్నటువంటి మ్యాథ్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ నాన్న చదివించలేకపోతున్నారు, నాకు సీటు కావాలని అడుగుతాడు. ఆ మ్యాథ్స్ లెక్చర్ చూసి ఆశ్చర్యపోయి 14 ఏళ్ల కుర్రవాడు ఒక ప్రాబ్లంని ఇన్ని రకాలుగా కూడా చేయొచ్చా అని ఆయనే ఆశ్చర్యపోయాడంట. అప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, చాలా మేధావి కుర్రాడు, డబ్బులు లేకపోయినా కూడా మనం జాయిన్ చేసుకుందామని ఆ రోజున ఒక మ్యాథ్స్ లెక్చరర్ చెబితే ప్రిన్సిపాల్ సీట్ ఇవ్వడం, కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది. కాలేజీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది దానికి. స్టార్ట్ అయ్యే టైంలో మరి కాలేజీలో ఉంటే మ్యాథ్స్ లెక్చరర్, మ్యాథమెటిక్స్ లెక్చరర్ బ్లాక్ బోర్డు మీద లెక్కలు చెబుతున్నాడు. ఆన్సర్ రావాలంటే కనీసం 10 నుంచి 15 స్టెప్స్ వేయాలి, అవునా కదా? ఒక పెద్ద లెక్క ఉంటుంది, దానికి ఆన్సర్ రావాలి. ఆ మ్యాథ్స్ లెక్చరర్ ఆ లెక్క చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డు మీద ఆ పైన స్టార్ట్ చేస్తే ఆన్సర్ రావడానికి బ్లాక్ బోర్డ్ ఎండింగ్ వరకు ఒక 20 స్టెప్స్ ఉండేయండి. 20 స్టెప్స్. మీరేం చేస్తారు? మాస్టర్ చెప్పారు కదా అని పైనుంచి కింద వరకు కూడా కళ్ళు పెద్దవి చేసి అలా ఎక్కించుకుంటా కూర్చుంటాం మనం. ఆయన ఏం చేశాడంటే ఆ లెక్చరర్తో, సార్ ఈ లెక్కని 20 స్టెప్స్ అక్కర్లేదు సార్, కేవలము 5 స్టెప్స్తో మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అని ఆ లెక్చరర్కి వెళ్ళి చెబుతాడు. 20 స్టెప్పుల్లో ఉండే లెక్కని కేవలం 5 స్టెప్స్లోనే ఆన్సర్ వచ్చేస్తానికి, ఆన్సర్ తెప్పించేస్తాడు. అక్కడున్న లెక్కల మాస్టర్కి వణుకు స్టార్ట్ అవుతుంది. ఏంటి, ఎలా? ప్రతిరోజు లెక్కలు చెప్పడానికి క్లాస్ రూమ్కి వచ్చినప్పుడల్లా కూడా లెక్కల మాస్టర్కి ఆ ఎదురుగుండా రామానుజన్ కనబడేటప్పటికి నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, ఈ లెక్క ఆన్సర్ కరెక్టా కాదా అని ఆ మ్యాథ్స్ లెక్చరర్ రామానుజన్ గారిని పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో దగ్గరికి వచ్చి, రామానుజన్ నేను చేసింది కరెక్టేనా అని అడిగేవాడంట. అడిగేది ఎవరు? ఎవరిని? రామానుజన్ గారిని. అంటే మ్యాథ్స్ లెక్చరర్కే అలా ఉండేది. అంత గొప్ప మేధావిగా ఉండేవాడు రామానుజన్ చిన్నప్పటి నుంచి. ఆ విధంగా ముందుకెడుతూ ఉంటే
ఒక పెద్ద కాలేజీ, ఒక స్కూల్ ఎడ్యుకేషన్, 1500 మంది పిల్లలు ఉన్నారంట. 1500 మంది పిల్లలు, 35 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 1500 మంది విద్యార్థులు, 35 మంది మాస్టర్లు ఉన్నటువంటి దానికి టైం టేబుల్ వేయాలనుకోండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ వేయాలనుకోండి, మినిమం 4 days పడుతుంది. మినిమం వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయాలంటే. అక్కడున్న మ్యాథ్స్ మాస్టర్లు కొంతమంది ఎక్స్పీరియన్స్ మన స్కూల్లో వేస్తూ ఉంటారు. మనకి ఇది ఝాన్సీ గారు, కమలాప్రీషన్ అందరూ వేస్తూ ఉంటారు టైం టేబుల్. అది అంత ఈజీ కాదు. అది ఆ మాస్టర్లు ఏం చేసేవారంట, ఆ రోజులలో మాకు 4 రోజులు పడుతుంది ఈ టైం టేబుల్ వేయాలంటే, రామానుజన్ ఓ టైం టేబుల్ వేసి పెట్టవా అంటే గంటలో వేసాడంట. గంటలో 1400 మంది మాస్టర్ ఉపాధ్యాయ స్టూడెంట్స్, 35 మంది టీచర్లు, క్లాస్ రూములు, సెక్షన్లు, వీటన్నిటినీ కూడా అడ్జస్ట్ చేయాలి 1 hourలో. అంటే చిన్నప్పటి నుంచి ఆయన యొక్క మేధస్సు గురించి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆయన 24 గంటలు ఎప్పుడు చూసినా కూడా మ్యాథమెటిక్స్ మీద ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడంట. ఆ చేసే క్రమంలో తెల్ల కాగితాలు, డబ్బులు లేవు, పెన్నులు లేవు, ఏం చేయాలో తెలియదు. విపరీతమైన ఫ్లో వచ్చేస్తుంట మ్యాథ్స్ అంటే ఆయనకి, ఫ్లోగా వచ్చేస్తుంటారు ఏదో మామూలుగా. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక పలక, మా చిన్నప్పుడు పలకలు ఉండేవి, బలపం, ఆ పలక బలపం కొనుక్కొని ఆ బలపంతో ఆ పలకల మీద కూర్చొని ఊరికే లెక్కలు చేసుకుంటూ ఉండేవాడంట. లెక్క చేసేయడం చెరిపేయటం, లెక్క చేయడం చెరిపేయటం. అప్పుడు తెల్లగాలితో పని లేదు, పెరుగుతో పని లేదు. వాళ్ళ అమ్మగారితో పాటు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం గోడల మీద, అరుగుల మీద కూర్చొని అరుగుల నిండా లెక్కలు చేస్తూ ఉండేవాడంట. అటువంటి పరిస్థితులలో వాళ్ళ తండ్రికి భయం వేసింది, వీడికి ఏమైనా పిచ్చెక్కుద్దేమోనండి. 21వ ఏట వెంటనే ఒక 9 ఏళ్ల ఒక అమ్మాయిని చూసి, ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉంటాయి, పెళ్లి చేశాడు ఆయన రామానుజన్ గారికి. పెళ్లి చేసేస్తే మరి భార్యని బతికించుకోవడానికి ఉద్యోగం కావాలి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎప్పుడు లెక్కలనే ఆలోచన ఉండటం వల్ల, మరి మీకు తెలుసు కదా, ఒక విద్యార్థి పాస్ అవ్వాలంటే లెక్కలొక్కటే పాస్ అయితే నువ్వు పాస్ అయినట్టేనా? అక్కడ కూడా ఆయన తప్పు చేశాడు. అక్కడ ఇది మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత కాలేజీ లెవెల్లో మ్యాథ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మిగతా అన్నీ చదవకపోవటం వల్ల ఫెయిల్ అయ్యాడు. ఇంటర్మీడియట్ సెక్షన్ ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు మ్యాథ్స్. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్ కూడా అయిపోయింది. ఒక పక్కన స్కాలర్షిప్ లేదు, ఒక పక్కన ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న పెళ్లి చేశాడు, బతికించుకోవాలి పెళ్ళాన్ని. ఆ భార్య బతికించుకోవాలంటే ఉద్యోగానికి వెళ్తే సర్టిఫికేట్ ఏది, కాలేజీ లెవెల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, ఉద్యోగాలు లేవు, కనీసం డిగ్రీ కూడా లేదు. ఆ క్రమంలో ఒక కలెక్టర్గా దిగినాడు, ఆయన పేరు రామస్వామి. ఆయన చూసి, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా కూడా నాలో ఉన్నటువంటి ఆ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి నాలెడ్జ్ని ఒకసారి ఆయన రాసిన పేపర్లు, సిద్ధాంతాలు, ఈక్వేషన్స్ చూపిస్తే, ఆనాటి కలెక్టర్ అప్పట్లోనే గణిత క్లబ్ అని పెట్టారనమాట, మ్యాథమెటిక్స్ క్లబ్. చూసి ఆశ్చర్యపోయి, నీలాంటి మేధావికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం కాదు, నేను ఒక లెటర్ ఇస్తాను, చెన్నై పోర్టుకి వెళ్ళమంటాడు. చెన్నై పోర్టు, ఆ పోర్టులో ఉద్యోగాని కోసం వెళ్తాడు. అప్పుడు ఆయనకి చెన్నై పోర్టులో జాబ్ ఇస్తారు. చెన్నై పోర్టు అప్పట్లో మన దేశాన్ని ఎవరు పరిపాలించేవారు? బ్రిటిష్ వాళ్ళు. ఆ చెన్నై పోర్టులో ఒక బ్రిటిష్ ఉంటాడు అధికారి. ఆ బ్రిటిష్ అధికారికి చూపిస్తాడనమాట ఇతను రాసిన సిద్ధాంతాలని, ఆయన కనుక్కున్న ఈక్వేషన్ చూపిస్తే బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయి, నీలాంటి మేధావి ఇక్కడ ఉండకూడదు, నువ్వు లండన్ వెళ్ళు అని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో
ట్రినిటీ కాలేజ్. కాలేజ్ పేరేంటి? ట్రినిటీ కాలేజీకి ఈయన రాసినటువంటి థియరమ్స్ని, ఈయన రాసినటువంటి ఈక్వేషన్స్ని పంపిస్తాడు బై పోస్ట్. పంపిస్తే ఆ ట్రినిటీ కాలేజీలోను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోను హార్డ్లీ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్, అప్పటికే గొప్ప మ్యాథమెటిషియన్ అయినా యూరోపియన్ కంట్రీస్లో. విన్నారా ఏంటి? ఆ హార్డ్లీ అనే అతనికి పంపిస్తే హార్డ్లీ చూసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి, కనీసం కూడా గ్రాడ్యుయేషన్ లేదు, ఇన్ని సిద్ధాంతాల, ఇన్ని ఈక్వేషన్ల, అది సింపుల్ మెథడ్స్లో ప్రపంచ మేధావులకి అంతుపట్టనటువంటి అనేక రకాలైనటువంటి మ్యాథమెటిక్స్ సమస్యలన్నింటినీ కూడా ఆయన అప్పటికే కనుక్కొని పంపించాడు హార్డ్లీకి. హార్డ్లీ వెంటనే నువ్వు వెంటనే వచ్చేసే ఇంగ్లాండ్, కేంబ్రిడ్జ్లో నీకు నేను సీట్ ఇప్పిస్తానని చెప్పని ఆయన లెటర్ రాస్తే, వెళ్ళడానికి డబ్బులై లండన్, ఇక్కడ కాదు, డబ్బులు లేవనంటే ప్రయాణ ఖర్చులు, అక్కడ కాలేజీ చదివే ఖర్చులు అన్నీ మేమే భరిస్తాం, రండి అని ఆహ్వానం పలికితే ఆయన బయలుదేరాలి, లండన్ వెళ్ళాలి. డబ్బులన్నీ ఓకే, ఫీజు లేదు. కానీ ఆనాటి సాంప్రదాయం, బ్రాహ్మణ సాంప్రదాయాలు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలనుకోండి సముద్రం దాటాలి. ఆనాటి ఉన్నటువంటి దిక్కుమాల సాంప్రదాయాలలో సముద్ర ప్రయాణం చేయకూడదు. ఎవరు కూడా సముద్రం ప్రయాణం చేస్తే అదేదో పంపలు మునుగుతి అని ఆ దిక్కుమాల ఆచారాలు ఆ రోజు ఉండే. ఏదో విధంగా ఒప్పించాడు తల్లిని. తల్లి ఏం చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మాంసం తినకూడదు. మాంసం సాంప్రదాయం ప్రకారం శాకాహారమే తినాలి, నువ్వు సాంప్రదాయాలు పాటించాలి, సంధ్యావందనం చేయాలి, ప్రతిదీ కూడా ఇక్కడ ఎలాగైతే జీవిస్తున్నావో అదే జీవన విధానం ఉండాలి ఇంగ్లాండ్ వెళ్ళినా అని కండిషన్ పెడితే, తల్లికి మాట ఇచ్చి తల్లికి ప్రామిస్ చేసి ఆయన ఇంగ్లాండ్ వెళ్తాడు. వెళ్ళాడు ఇంగ్లాండ్, కేంబ్రిడ్జ్కి వెళ్ళాడు. హార్డ్లీ గారు అప్పటికే మ్యాథ్స్ ప్రొఫెసర్, ఆయన వెల్కమ్ చెప్పాడు. ఇక ఆయన అక్కడ కూర్చొని ఆధునిక గణిత శాస్త్రం మీద, ఇప్పటిదాకా ఉన్నది వేరు, లండన్ వెళ్ళాక వేరు, ఆధునిక గణిత శాస్త్రం మీద పరిశోధన చేయడం. పరిశోధన, ఆ పరిశోధన ఎలా జరిగేదంటే 24 గంటల రోజుకైతే కనీసం 15 నుంచి 16 గంటల పాటు ఎప్పుడు ఆ మ్యాథమెటిక్స్ బుక్స్ దగ్గర వేసేసుకొని రకరకాల బుక్స్ చదువుతూ కొత్త కొత్త సమీకరణాలు కనుక్కుంటూ సిద్ధాంతాలు, ఒకడు ఏ సిద్ధాంతాన్ని ఇంకో రకంగా సిద్ధాంతాలు కూడా కనుక్కుంటూ ఆయన రాస్తూ ఉండేవాడు. ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతాలని, ఆయన కనుక్కున్నటువంటి ఈక్వేషన్స్ని యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ జర్నల్స్, ఇప్పట్లాగా వాట్సాప్లు లేవు, యూట్యూబులు లేవు, ఏదైనా కనుక్కుంటే పత్రికలు రాయడమే, పత్రికలలో, లేదంటే మ్యాథమెటిక్స్ జర్నల్స్ ఆ జర్నల్స్లో ప్రచురించేవాడు. లండన్లో కేంబ్రిడ్జ్లో రామానుజన్ అనేటటువంటి వ్యక్తి ఈ కనుక్కున్నాడు ఈ ఈక్వేషన్, రామానుజన్ ఈ సిద్ధాంతం ఇలా చేశాడు అని పత్రికలు వచ్చాయి. ఆ పత్రికలు చూసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏంటి 25 ఏళ్ల కుర్రోడు పక్క తప్పకుండా నిలబోతుంది, కొంచెం ధైర్యం ఉండడానికి. అమ్మాయి నిలువు కూర్చోండి, స్ట్రైట్. అప్పుడు నిద్ర రాదు. ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా మ్యాథమెటిక్స్ జర్నల్స్ చూసి, పేపర్ చూసి 25 ఏళ్ల కుర్రవాడు ఇన్ని రకాలుగా సిద్ధాంతాలను చేయటం ఏంటని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ప్రపంచం మొత్తం కూడా గొప్ప గణిత మేధావిగా కీర్తించారు ఆయన్ని. ఉన్నది ఇంగ్లాండ్లో. నేను కూడా ఆయన ప్రతిభ అంతా కూడా ప్రపంచం తెలిసింది. ప్రపంచం మొత్తం ఎలా చెప్పండి, ఎలా తెలిసింది? అది నువ్వు కూడా కనుక్కున్నావు. నువ్వు కనుక్కున్న దాన్ని నీ గదిలో పెట్టుకుని తెలుసా?
ప్రపంచం మొత్తం తెలిసేట పత్రికలు ఉంటాయి, పత్రికలు వాటి ప్రచితమయ్యాయి. ఎప్పుడైతే దాంట్లో ప్రింట్ అయినాయో ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని కీర్తించారు. సరే, ఆ విధంగా ఆయన గణిత మేధస్సుని చెప్పడానికి వీల్లేనంతగా, కేవలం ఆయన జీవించిన కాలం మాత్రం కేవలం 32 ఏళ్ళే. 32 ఏళ్ళు. ఆ 32 ఏళ్ల కాలంలో ఆయన ఇంచుమించుగా 3000 పైచిలుకు సిద్ధాంతాలు అవనివ్వండి, ఈక్వేషన్స్ అవనివ్వండి కనుక్కొని ప్రపంచానికి అందించాడు. ఆయన 24 గంటలు అదే పనిలో ఉండటం వల్ల ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆరోగ్యం క్షీణించిపోయి టీబీ ఇంగ్లాండ్లో ఉండగానే విటమిన్ ప్రాబ్లం వచ్చేసింది బాడీలో. విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, టీబీ అటాక్ అయింది. సరైన టైంలో ఆహారం ఉండేది కాదు. ఒక్కడే వెళ్ళాడు. తిందామంటే శాకాహారం తినాలి. ఇంగ్లాండ్లో శాకాహారం ఎక్కడో ఉంటుంది దూరంగా, వెళ్ళి తినలేడు, దూరం. కళ్ళ ముందు మాంసాహారం ఉంటుంది, తినను అని తల్లికి ప్రామిస్ చేశాడు. ఒక పక్కన ఆహారం లేదు, ఒక పక్కన ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇంకో పక్కన విటమిన్ ప్రాబ్లం ఉంది. అయినా ఆగకుండా ఇలాగే పాపం హాస్పిటల్లో అడ్మిట్ అయితే వినాలందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆ టైంలో హార్డ్లీ అనేటటువంటి ఆయన గురువు అవనివ్వండి, ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన వ్యక్తి అవనివ్వండి, రామానుజన్ గారిని చూడటానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడైనా వచ్చినప్పుడు రాగానే, సారీ రామానుజన్, కొంచెం లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. ఆ కారు డ్రైవరు పెద్ద బోరుగాడు. అంటే బోర్ అంటే లేటుగా వచ్చాడు. దానికి తోడు ఆ కారు నెంబర్ కూడా చాలా చండాలంగా ఉంది అన్నట్టుగా, కారు నెంబరు బాగలేదు, కారు డ్రైవరు కూడా అందం కాదు, ఆడు త్వరగా రాలేదని అని అంటే నెంబర్ ఏంటండి అని అడుగుతాడు. కారు నెంబర్ ఏంటి అని అడుగుతాడు. హార్డ్లీ ఏమన్నాడు, కారు నెంబర్ కూడా బాగాలేదు, ఆ డ్రైవర్ కూడా టైంకి రాలేదు అని అన్నాడు. ఆ నెంబర్కి తగ్గట్టే ఉన్నాడు డ్రైవర్ అన్నాడు. ఏదో ఒక చిన్న చలోక్తిగా అన్నాడు ఆయన. నెంబర్ ఏంటి అని అడుగుతాడు, కారు నెంబర్. అప్పుడు ఏం చెప్పాడు అతను? ఏ నెంబర్ చెప్పాడు? ఆ నెంబరే పొద్దున మీరు వేసిన నెంబర్ 1729. అతనికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉంటే హార్డ్లీ 1729 అని చెప్తారు కార్ నెంబర్. ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెకండ్ గోడ కొట్టిన బంతి ఎలాగైతే వెనకొస్తుందో వెంటనే ఆయన నోట్లో నుంచి ఆ నెంబరు బోర్ నెంబర్ ఏంటి సార్, ఆ నెంబర్ చాలా విలువైన నెంబరు అంటాడు ఆయన. ఏమిటి, ఎందుకు విలువైంది అని అడిగితే 2 సంఖ్యల యొక్క గణాల మొత్తము అంటాడు ఆయన. 2 సంఖ్యల గణాల మొత్తము 1729 సార్ అంటాడు. 1 సెకండ్లో పిచ్చాపాడి చెప్పిన నెంబర్ని చేయొచ్చండి. ఎవరు చెప్తారో ఆ 2 సంఖ్యలు ఏంటో? బాగు 1 అడిగి చెప్పు ఒకసారి. 1 మినిట్ అలా బ్రదర్ అయితే డిగే చూస్తారు. ఇప్పుడు 1729 అని చెప్పాడు. ఆ 1729 అనే దాన్ని 2 సంఖ్యల గణాల మొత్తము అంటాడు ఆయన. కొంతమంది ఉన్నారు తెలియని పిల్లలు. అలా గణము అంటే ఏంటో తెలియని చాలా మంది ఇక్కడ. గణము అంటే ఏంటో, గణము అంటే ఏంటి? పైన ఏ నెంబర్ వేస్తే గణం అంటాం? 3 వేస్తే గణం అంటాం. అదే చాలా చదవాలి. మళ్ళీ అక్కడికి మళ్ళీ మ్యాథ్స్ ఎక్కడికి వెళ్ళాం ఉద్దాగం అది మరి తెల్లారు చెప్పు. 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అంటాడు ఆయన రామానుజన్. సరదాగా 1729 అని చెబితే వెంటనే 1729 అనేది 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అంటాడు ఆయన. అంటే 1ని 3 సార్లు లెచ్చ వేస్తే 1 వస్తుంది. 12 క్యూబ్ 12 మళ్ళీ 3 సార్లు లెచ్చ వేసుకోవాలి, కలిపితే వచ్చేదే 1729. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు. ఇంకోటి ఏంటి?
9 cube plus 12 cube. 10 cube. 9 plus 10 cube. 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. 9 క్యూబ్ 9 ఇంటూ 9 ఇంటూ 9 ప్లస్ అప్పుడు ఎంత వస్తుంది? 9 ఇంటూ 9 ఇంటూ 9 వేస్తే 729 వస్తుంది. 729 729 ప్లస్ 10 క్యూబ్ అంటే 1000 ప్లస్ 729 1729. ఇప్పుడు మనం చెబుతున్నాం ఇప్పుడు ఏంటి, ఆయన ఏదో కనుక్కున్నా చెబుతున్నాం. అదే కనుక మీకు ఒక నెంబర్ ఇచ్చి దీని సంగతి ఏంట్రా అంటే దానికి వెళ్ళి మీరు చూస్తారు దెయ్యంలాగా. ఏంటి ఈ నెంబర్, ఏంటి ఈ నెంబర్, ఏంటి ఏంటి నెంబరు అని ఆయన కనుక్కొని చెప్పాడు కాబట్టి మనం చెప్పేస్తాం, ఈజీ చెప్పేస్తాం. అది పెద్ద గొప్ప అన్నట్టుగా. నీకు నెంబర్ ఇస్తాను చెప్తారు మీరు ఏమన్నా చెప్తారు, అదే పడుకోవాలి మీరు వెళ్ళి. ఓకే ఏమంటే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అని అలా చెప్పేస్తారు. చాలా తేలిక, చాలా తేలిక. కాబట్టి అటువంటి గొప్ప గణిత మేధావి క్యాజువల్గా మాట్లాడితే హార్డ్లీ గారు ఒక నెంబర్ గురించి అలా మాట్లాడారు. ఆయన కనుక్కున్నటువంటి థియరమ్స్ ఎంత గొప్పవంటే 100 years బ్యాక్, ఇవాళ కాదు 100 ఏళ్ల క్రితం ఆయన జీవించిన కాలంలో. ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం దొరికింది, నోట్బుక్ దొరికిందంట. నోట్బుక్ దొరికితే ఆయన జీవించిన కాలంలో చేసినటువంటి మ్యాథమెటిక్స్ ఆ పుస్తకాలు రిఫర్ చేస్తే ఆశ్చర్యపోయారంట. ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ, కంప్యూటర్కి ఉపయోగపడే మ్యాథమెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉపయోగపడే మ్యాథమెటిక్స్, ఉపగ్రహాలని పైకి పంపించకపోయే మ్యాథమెటిక్స్, మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మనకి స్కానింగ్ చేయాలనుకోండి బాడీ, ఆ స్కానింగ్ చేయాలంటే స్కానింగ్ మిషన్కి ఉపయోగపడే మ్యాథమెటిక్స్, అనేక రకాలైనటువంటి ప్రతి నిత్యం మనకి ఏదైనా సరే మనిషి జీవించడానికి ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్ని డిపెండ్ అయ్యి ఉంది, మ్యాథ్స్తో లింకప్ అయ్యి ఉంది. ఒక వాతావరణం ఎలా ఉంది కనుక్కోవాలనుకోండి, ఇటు చూడు ఆడు 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 అక్కడ ఉంటారు. వాతావరణం అంచనా వేయాలి, మ్యాథ్స్ కావాలి. ఈ మధ్యకాలంలో వచ్చింది కోవిడ్-19 ఆ దేశంలో ఎలా ఉంది, ఈ దేశంలో ఎలా ఉంది, ఎన్ని రోజులకు వ్యాపించింది, ఇక్కడ ఏ విధంగా వ్యాపించబోతుంది అనేది కనుక కనుక్కోవాలన్నా కూడా మ్యాథమెటిక్స్ కావాలి. ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక ప్రపంచము బడ్జెట్ నిర్ణయించిన మ్యాథమెటిక్స్ కావాలి. ఎవరికి ఎటువంటి ఆర్థిక వనరులు పంచిపెట్టాలో మ్యాథమెటిక్స్ కావాలి. విజ్ఞాన శాస్త్రము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము ఏదైనా సరే ప్రతిదీ కూడా, ఒక కంప్యూటర్ రంగం అనివ్వండి, శాటిలైట్ రంగం అనివ్వండి, వాతావరణం అనివ్వండి, దేనికైనా సరే ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్ లేనిదే మానవుడి జీవనమే లేదు. అటువంటి మ్యాథమెటిక్స్ని చాలా అవలీలగా ఆయన ఆడుకునేవాడు మ్యాథ్స్తో. కానీ ప్రతి క్లాసులో ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందంటే, మీరే కాదు దేశం మొత్తం మ్యాథమెటిక్స్ అనగానే ఒక రకమైన భయం పిల్లలలో. అమ్మో మ్యాథ్సా అనేవాళ్ళు ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా 85% అమ్మో మ్యాథ్సా అనేటువంటి భయాందోళనతో పిల్లలు ఉన్నారు. నాట్ ఓన్లీ మన స్కూలే కాదు. ఆ భయం మీలో పోవాలంటే ఆ మ్యాథ్స్ చెప్పేటువంటి టీచర్స్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి మన స్కిల్స్ని. అది మనం అదృష్టంగా భావించాలి. మన మ్యాథమెటిక్స్ టీచర్ అని ఏమైతే వ్యక్తిని అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ని లైఫ్ లాంగ్ గుర్తుంటారు ఎవరైనా సరే. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ కనుక ఎక్స్ట్రాడనరీగా మ్యాథ్స్ చెప్పగలిగితే, పిల్లల మనసుల్లో కనుక చూడగలిగితే జీవితాంతం కూడా ఆ టీచర్ని మర్చిపోరు, మ్యాథ్స్ టీచర్ని. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, నువ్వు జీవితంలో ఎక్కడ సెటిల్ అవ్వాలన్నా కూడా ప్రతి పేపర్లోనూ మ్యాథమెటిక్స్ లేకుండా ఉండదు. కాబట్టి మన మ్యాథ్స్ టీచర్స్ ఎవరం కూడా అందరం కూడా ఇంకొంచెం మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ విధంగా పిల్లల్లో మ్యాథమెటిక్స్ అనే భయాన్ని పోగొట్టాలి. వాళ్ళల్లో ఆ యొక్క జిజ్ఞాసని పెంపొందించాలి మ్యాథమెటిక్స్ అంటే. అప్పుడు మాత్రమే మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మరి ఆ మహానుభావుడు కనుక్కున్న సిద్ధాంతాలన్నీ కూడా ఈ రోజుకి అన్ని రంగాలలో, అది కంప్యూటర్ రంగంలో ఉండే అన్ని రంగాలు కూడా ఉపయోగపడుతుంది. అలాగా ఆయన కాలగమనంలో ఆ ఆరోగ్యం సరిగ్గా బాగోక క్షీణించిపోయి పాపం ఆయన చనిపోవడం జరిగింది.
ఆయన జీవించిన 30 ఇయర్స్ ఈ భూమండలం మీద. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే భారత ప్రభుత్వం ఆయనకు ఉన్నటువంటి మేధస్సును గుర్తుపెట్టుకొని 75వ ఏట పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు ఆయన పేరు మీద. 125వ బర్త్డే సందర్భంగా 2012లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మరి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జాతీయ గణిత దినోత్సవంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న టైంలో 2012లో ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు చెప్పండి ప్రధానమంత్రి గారు? ఏ సంవత్సరం? 2012. ఆ రోజు నుంచి మనం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రపంచ మేధావుల్లో అత్యంత గొప్ప వ్యక్తిగా కీర్తించబడ్డాడు. భారతదేశంలో కూడా రామానుజన్ కన్నా ముందు కనుక మనం ఆలోచిస్తే, ఆ రోజుల్లో మ్యాథమెటిక్స్ విషయంలో కనుక ఆలోచిస్తే మరి భాస్కరాచార్యులు అనే గొప్ప మ్యాథమెటిక్స్ ఉన్నాడు ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో. అటువంటి మ్యాథమెటిక్స్ అందరి పక్కన కూడా ఈయన కూడా చేరాడు. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టడం, ఆయన చేసిన సిద్ధాంతాలన్నీ కూడా ఈనాటికి కూడా ఉపయోగపడటం, మనందరం కూడా అటువంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. గట్టిగా పేదరికంలో పుట్టి లెక్కలు చేయడానికి కూడా తెల్లకాయితాలు లేక, పెన్ను లేక, పలక బలప మీద లెక్కలు చేసుకుంటూ, దేవస్థానం గుడుల మీద కూడా లెక్కలు చేసుకుంటూ, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి లండన్ వెళ్ళి లండన్లో గొప్ప మ్యాథమెటిక్స్ చేసి రాయల్ సొసైటీ విరుదిచ్చారని, రాయల్ సొసైటీ క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చారు. ట్రినిటీ కాలేజీలో కూడా ఆయనకి ఫెలోషిప్ ఇచ్చారు, ట్రినిటీ కాలేజ్ ఫెలోషిప్. ఇటువంటి గొప్ప అంతర్జాతీయ అవార్డులు భారత ప్రభుత్వం కూడా ఆయనకి స్టాంప్ రిలీజ్ చేయడం, ఆయన దినోత్సవాన్ని జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం అంటే మీరందరూ ఆలోచించుకోవాలి. పేదరికానికి చదువుకి సంబంధం లేదు. మీ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమతకి నీ చదువుకి సంబంధం లేదు. చదవాలనే కసి, పట్టుదల, కృషి, అంకిత భావం, సమయ పాలన ఎవరైతే దాన్ని దృష్టిలో పెట్టుకుంటారో వాడే జీవితంలో ముందుకెదరు తప్ప పిచ్చి పిచ్చి వంకలు పెట్టుకొని కనుక 24 గంటల్లో కాలక్షేపం చేస్తే జీవితాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి మీ కళ్ళ ముందు ప్రతి నిమిషం ఇటువంటి బాధలు పడిన వ్యక్తులు, వాళ్ళు సాధించిన విజయాలు మీరు కనుక ఆలోచిస్తే మీరు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారని, మీకు అటువంటి మంచి ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.